నమస్కారం. మనం రోజులో ఎన్నో నిర్ణయాలు తీసుకుంటాం కదా. కొన్నిసార్లు చాలా ఆలోచిస్తాం, కాని కొన్నిసార్లు రెప్పపాటులో అంటే జస్ట్ ఒక బ్లింక్లో నిర్ణయం తీసేసుకుంటాం. అసలు మన మెదడు సెకండ్ల వ్యవధిలో ఇంత వేగంగా, ఇంత ఖచ్చితంగా ఎలా పనిచేస్తోందో ఎప్పుడైనా అనిపించిందా? ఆలోచించకుండానే ఆలోచించడం వినడానికి భలే ఉంది కదూ. ఈరోజు మనం మాల్కమ్ గ్లాడ్వెల్ రాసిన అద్భుతమైన పుస్తకం బ్లింక్ సారాంశాన్ని లోతుగా పరిశీలిద్దాం. మన మెదడులో దాగి ఉన్న ఆ అద్భుతమైన డెసిషన్ మేకింగ్ మెకానిజం ఏంటో కలిసి తెలుసుకుందాం. పదండి, మొదల్పెడదాం. ముందుగా ఒక ఆసక్తికరమైన కథతో మొదలుపెడదాం. ఒక్కసారి ఊహించుకోండి, లాస్ ఏంజల్స్లోని గెటీ మ్యూజియం వాళ్ళు ఒక పురాతన గ్రీకు విగ్రహాన్ని కొనడానికి రెడీ అయ్యారు. ఏకంగా 14 నెలలపాటు సైంటిస్టులు, లాయర్లు నానా రకాల ఆధునిక టెస్టులు చేసి అవును, ఇది 100% ఒరిజినల్ అని సర్టిఫై చేసేశారు. కానీ ఇక్కడే అసలైన ట్విస్టుంది. ఆ విగ్రహాన్ని చూడగానే కొంతమంది కళానిపుణులకేమనిపించిందో తెలుసా? కేవలం 2 సెకండ్లలో నో, ఇది ఫేక్ అని వాళ్ల మనసు చెప్పేసింది. ఎలాంటి సైంటిఫిక్ టెస్టులు లేకుండానే వాళ్లకి అలా ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ వచ్చేసింది. ఆశ్చర్యమేంటంటే వాళ్లు చెప్పిందే నిజమైంది. అసలు అంతమంది సైంటిస్టులకే తెలియనిది ఆ నిపుణులకు కేవలం రెప్పపాటులో ఎలా తెలిసింది? ఈ సస్పెన్స్కి ఆన్సర్ మాల్కమ్ గ్లాడ్వెల్ రాసిన బ్లింక్ పుస్తకంలోనే దొరుకుతుంది. మనమెంతో బుర్రపెట్టి విశ్లేషించి తీసుకునే నిర్ణయాల కన్నా మన సబ్కాన్షియస్ మైండ్ అంటే అపస్మారక మనస్సు సెకండ్లలో తీసుకునే నిర్ణయాలు ఒక్కొక్కసారి చాలా పర్ఫెక్ట్గా ఉంటాయని ఆయన అంటారు. ఈ బుక్లోని విషయాలతో పాటు దీనిపైన ఉన్న కొన్ని ఇంట్రెస్టింగ్ విమర్శలని కూడా మనమిక్కడ చాలా నిష్పాక్షికంగా చూద్దాం. అసలు ఈ మ్యాజిక్ అంతా ఎలా జరుగుతుందో తెలుసుకోవాలంటే మనం ముందుగా మన మెదడు వాడే ఒక పవర్ఫుల్ టెక్నిక్ గురించి మాట్లాడుకోవాలి. దాని పేరే థిన్ స్లైసింగ్. పేరులోనే ఉంది కదా, మన దగ్గరున్న అతి కొద్దిపాటి ఇన్ఫర్మేషన్ లేదా చిన్న చిన్న డేటా స్లైసెస్తోనే చాలా కాంప్లెక్స్ విషయాలను క్షణాల్లో అంచనా వేసేయడం. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. జాన్ గాట్మెన్ అనే సైకాలజిస్ట్ ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. ఆయన భార్యాభర్తలు మాట్లాడుకోవడాన్ని జస్ట్ 10-15 నిమిషాలు గమనించి 15 ఏళ్ల తర్వాత వాళ్ల పెళ్లి నిలబడుతుందా లేక విడాకులు తీసుకుంటారా అని ఏకంగా 90% ఖచ్చితత్వంతో చెప్పేశారు. ఇక్కడ ఆయన వాళ్ల 10 ఏళ్ల హిస్టరీ అంతా తవ్వలేదు, జస్ట్ వాళ్ల ప్రవర్తనలోని కొన్ని ప్యాటర్న్స్ను పట్టుకున్నారు. చూసారా, సరైన సమాచారం కొద్దిగా ఉన్నా సరే మన బ్రెయిన్ ఎంతటి అద్భుతాలు చేయగలదో. అయితే మనం సాధారణంగా ఏమనుకుంటాం, ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే ఎంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటే అంత మంచిది అనుకుంటాం. కానీ అది ఎప్పుడూ నిజం కాదు సుమా. డాక్టర్ లీ గోల్డ్మెన్ తయారు చేసిన ఈ రూల్నే చూడండి. ఎమర్జెన్సీ వార్డులోకి గుండె నొప్పితో ఒక పేషెంట్ వచ్చినప్పుడు డాక్టర్లు ఆ పేషెంట్ వయస్సెంత లేదా స్మోకింగ్ అలవాటుందా లేదా లాంటి ఎక్స్ట్రా డేటాని పక్కన పెట్టేసి కేవలం ఈ 4 అంశాలను మాత్రమే చూస్తే చాలని ఆయన నిరూపించారు. ఈ కొద్దిపాటి డేటాతోనే డాక్టర్లు ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా చాలా ఫాస్ట్గా కరెక్ట్గా నిర్ణయాలు తీసుకోగలిగారు. అంటే కొన్నిసార్లు తక్కువ ఇన్ఫర్మేషన్ ఉండటమే మనకు అసలైన ప్లస్ పాయింట్ అన్నమాట. మరింత ఫాస్ట్గా మనకు ఏమాత్రం తెలియకుండానే లోపల ఈ డెసిషన్స్ తీసుకుంటున్న ఆ అదృశ్య శక్తి ఏంటో తెలుసుకోవాలి కదా. అక్కడే వస్తుంది మన అడాప్టివ్ అన్కాన్షియస్. ఇది అచ్చం మన బ్రెయిన్లో ఉండే ఒక సూపర్ కంప్యూటర్ లాంటిది. మనకు అసలు స్పృహే లేకుండా సైలెంట్గా బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటుంది. మన చుట్టూ ఉన్న కోట్లాది డేటా పాయింట్లను, మన పాస్ట్ ఎక్స్పీరియన్స్ని ఇది క్షణాల్లో స్కాన్ చేసేస్తుంది. ముఖ్యంగా హైటెన్షన్ పరిస్థితుల్లో, అంటే మనం ఎక్కువసేపు ఆలోచించే టైం లేనప్పుడు వెంటనే ఎలా రియాక్ట్ అవ్వాలో ఇది మనకు గైడ్ చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఇది మన లైఫ్ సేవర్. కానీ ఇక్కడే మనకో చిన్న ప్రాబ్లం ఉంది. దాన్నే లాక్డ్ డోర్ అంటారు. ఎప్పుడైనా గమనించారా? మనం భలే కరెక్ట్ డెసిషన్ తీసుకుంటాం, కానీ అసలు ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నావు అని ఎవరైనా అడిగితే మనం సరిగ్గా ఆన్సర్ చెయ్యలేము. ఆ తలుపు వెనక మన మైండ్ ఏం మ్యాజిక్ చేస్తోందో ఎవ్వరికీ తెలీదు. బయటపడ్డానికి మనం ఏవేవో లాజికల్ రీజన్స్ వెతుక్కుంటాం, కానీ నిజానికి ఆ క్షణంలో మన సబ్కాన్షియస్ మైండ్ ఏ సిగ్నల్స్ని క్యాచ్ చేసిందో మనం అస్సలు ఎక్స్ప్లెయిన్ చెయ్యలేము. అయితే మనకిక్కడ ఇంకో డౌట్ రావొచ్చు, ఈ అపస్మారక మనస్సు ఎప్పుడూ ఇలా పర్ఫెక్ట్గానే పనిచేస్తుందా అని. నిజానికి కొన్నిసార్లిది దారుణంగా ఫెయిల్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. ఫస్ట్ ఇంప్రెషన్ చూసి బోల్తా పడ్డమే దీనికి కారణం. గ్లాడ్వెల్ దీన్ని వారెన్ హార్డింగ్ ఎర్రర్ అంటారు. అమెరికా 29వ ప్రెసిడెంట్
వారెన్ హార్డింగ్ చూడ్డానికి భలే ఎత్తుగా గంభీరంగా అచ్చం సినిమాల్లో నాయకుడిలా ఉండేవాడట. ప్రజలాయన లుక్స్ చూసి పడిపోయారు. ఇతనేనా మన లీడర్ అని ఫిక్స్ అయిపోయారు. ఖాళీ రియాలిటీ ఏంటంటే ఆయన అమెరికా చరిత్రలోనే అతి చెత్త ప్రెసిడెంట్స్లో ఒకరిగా మిగిలిపోయారు. ఈ రోజుకి ఫార్చ్యూన్ 500 కంపెనీల సీఈఓల లిస్టు చూసినా ఎక్కువ శాతం ఎత్తుగా ఉండే మగళ్లే కనిపిస్తారు. ఇది మన లోపల పాతుకుపోయిన ఒక అపస్మారక పక్షపాతం. మన కళ్ళు మనల్ని ఎలా మోసం చేస్తాయో చెప్పటానికి ఇదొక పెద్ద ఉదాహరణ. సరే, పుస్తకమంతా ఇంట్యూషన్ గురించి ఇంత పాజిటివ్గా చెప్పింది కదా, మరి దీనిపై ఏ విమర్శలు లేవా అంటే ఖచ్చితంగా ఉన్నాయి. ప్రసిద్ధ న్యాయమూర్తి రిచర్డ్ పోజ్నర్ ఈ థియరీస్ పైన కొన్ని సాలిడ్ పాయింట్స్ రేస్ చేశారు. గ్లాడ్వెల్ తన బుక్లో ఒక కార్ల సేల్స్మెన్ గురించి చెబుతూ అతను కస్టమర్ల డ్రెస్ చూసి జడ్జ్ చేయుడు కాబట్టే సక్సెస్ అయ్యాడు అని మెచ్చుకుంటారు. దానికి జడ్జ్ పోజ్నర్ ఏమంటారంటే, ఒక సేల్స్మెన్ కస్టమర్ల బ్యాక్గ్రౌండ్ని బట్టి వాళ్ళ గ్రూప్ యావరేజ్ని బట్టి రేట్లు మార్చడం అనేది గుడ్డిగా ఫాలో అయ్యే మూస పద్ధతి కాదు. ఎకనామిక్స్ ప్రకారం అదొక రేషనల్ పద్ధతి. దాన్ని స్టాటిస్టికల్ డిస్క్రిమినేషన్ అంటారు అని వాదించారు. ఇది ఒకే విషయానికి సంబంధించి రెండు కంప్లీట్లీ డిఫరెంట్ యాంగిల్స్. అంతేకాదు, ఇందాక మనం మాట్లాడుకున్న ఆ గెటీ మ్యూజియం విగ్రహం స్టోరీ ఉంది చూసారా, అందులో కూడా పోస్నర్ లాజిక్ ఇంకోలా ఉంది. ఆ కళా నిపుణులు జస్ట్ 2 సెకండ్లలో ఏదో సిక్స్త్ సెన్స్తో అది ఫేక్ అని గుర్తుపట్టలేదు అంటారాయన. వాళ్లు ఎన్నో ఏళ్లుగా వందలాది విగ్రహాలను పరీక్షించి, చదివి, విశ్లేషించి ఆ నాలెడ్జ్ అంతా వాళ్ల మైండ్లో ఫీడ్ అయిపోయింది. ఆ ఉద్దేశ్యపూర్వక ఆలోచనే నిరంతర ప్రాక్టీస్ వల్ల ఒక ఫాస్ట్ ఇంట్యూషన్ లాగా బయటకొచ్చింది తప్ప ఇది గాలిలోంచి వచ్చిన మాయాజాలం కాదు అనేది ఆయన వాదన. మరి ఈ 2 వాదనల నుంచి మనం ఏం నేర్చుకోవాలి? మన రియల్ లైఫ్ డిసిజన్ మేకింగ్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి? సింపుల్ అండి. మనం సిచ్యువేషన్ని బట్టి లాజిక్ని, ఇన్స్టింక్ట్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఎలాగంటే, కొన్నిసార్లు మనం ప్రశాంతంగా కూర్చుని ఆలోచించే వ్యక్తిలా ఉండాలి, అంటే లాజిక్ వాడాలి. మరికొన్నిసార్లు టెన్షన్లో మంటలార్పే ఫైర్ ఫైటర్లాగా వ్యవహరించాలి. మనకు టైం ఉన్నప్పుడు కూల్గా డేటా అంతా చూసుకుని లాజికల్గా నిర్ణయం తీసుకోవచ్చు. కానీ విపరీతమైన ఒత్తిడి ఉన్నప్పుడు, సెకండ్లలో రియాక్ట్ అవ్వాల్సొచ్చినప్పుడు ఆ లాక్డ్ డోర్ వెనక ఉన్న మన అపస్మారక మనసును మనం నమ్మక తప్పదు. ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ మెయింటైన్ చేయటమే అసలైన సక్సెస్. ఒత్తిడి అనగానే ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్. ఎక్స్ట్రీమ్ స్ట్రెస్లో ఉన్నప్పుడు మన బ్రెయిన్ మైండ్ బ్లైండ్నెస్కి గురవుతుందట. అంటే ఎదుటివారి ఫీలింగ్స్ని చదివే శక్తిని తాత్కాలికంగా కోల్పోతాం. అందుకే మీరు గమనిస్తే అమెరికాలో పోలీసులు ఎవరి కారునైనా ఆపినప్పుడు డ్రైవర్ ముఖం ముందు నిలబడరు, డ్రైవర్ సీటుకు కొంచెం వెనక్క నిలబడతారు. ఎందుకంటే ఒకవేళ ఆ డ్రైవర్ సడన్గా దాడి చెయ్యాలనుకున్నా అతనికి వెనక్కి తిరగడానికి 1 సెకను టైం పడుతుంది కదా. ఆ 1 సెకను గ్యాప్ పోలీసుల టెన్షన్ని తగ్గించి గుడ్డిగా కాల్పులు జరపకుండా ఒక రేషనల్ డెసిషన్ తీసుకునేలా వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. సో ఇప్పటిదాకా మనం తెలుసుకున్న విషయాలను ఒక్కోసారి సమ్మరైజ్ చేసుకుంటే, మన ఇంట్యూషన్ పవర్ని వాడటానికి 3 సింపుల్ వ్యూహాలున్నాయి. ఫస్ట్, అనవసరమైన డేటాని పక్కన పెట్టి కేవలం ముఖ్యమైన పాయింట్స్ పైనే ఫోకస్ చేయాలి. సెకండ్, మన ఫీల్డ్లో ప్రాక్టీస్ పెంచుకోవాలి. ఎందుకంటే మంచి నాలెడ్జ్ ఉన్నప్పుడే మన ఇంట్యూషన్ కూడా కరెక్ట్గా పనిచేస్తుంది. అండ్ థర్డ్, మన చుట్టూ ఉన్న వాతావరణం మనకు తెలియకుండానే మన డెసిషన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది కాబట్టి ఆ ఎన్విరాన్మెంట్ని కంట్రోల్లో ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఇక చివరిగా ఒక మాట. ఇదంతా చూశాక మీకో థాట్ రావచ్చు. అసలు మనం తీసుకునే డిసిజన్స్ అన్నీ నిజంగా మనవేనా? లేక ఆ మూసివేసిన తలుపు వెనుక ఉండి మన చుట్టూ ఉన్న వాతావరణం, పరిస్థితులు మనకిస్తున్న సీక్రెట్ కమాండ్స్కి మనం కేవలం రియాక్ట్ అవుతున్నామా? ఒక్కసారి ఆలోచించండి. మన అన్కాన్షియస్ మైండ్ అనేది నిజంగా ఒక అద్భుతం. బహుశా మీ నెక్స్ట్ పెద్ద నిర్ణయం మీరు ఏమాత్రం ఊహించని విధంగా జస్ట్ ఒక చిన్న బ్లింక్లో జరిగిపోవచ్చేమో. ఈ ఆలోచనలు మీ దైనందిన జీవితంలో కొత్త మార్గాలను చూపిస్తాయని ఆశిస్తున్నాను. మళ్ళీ కలుద్దాం.